శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక అద్భుతమైన జోడీ ఉంది, మా ఇమ్ము అండ్ వర్ష. మరి వీళ్ళిద్దరు ఉన్నప్పుడు వాళ్ళు కలిసి చేసిన పర్ఫార్మెన్స్ చూడకపోతే ఎలా? ఆల్ రైట్, సో లెట్స్ బ్రింగ్ ఆన్ ద షో. ప్లీజ్ రాజు, నువ్వు ఏటికెళ్ళొద్దు. నేను వదిలేనే ఒట్టు, సరేనా? ఈ పండుగ నుండి రాజుగాడే మరి తల్లి ఏటి కలాలన్నారా? మీకు విషయం చెప్పాలండి. చెప్పండి, ఏటైనా పర్లేదు చెప్పండి. అతని పేరు రాజు. ఏటి చెప్తుండ్రో కొంచెం నేను అర్థమైనట్టు చెప్పండి. అర్థమయ్యేట్టు చెప్పాలంటే కొంచెం వివరంగా చెప్పాలండి. ఎంతెంత దూరాన్ని నువ్వు నేను మోస్తూ ఉన్నా అసలెంత అలుపే రాదు. నీతో ఉంటే తెలియదు సమయం, నువ్వు లేకుంటే ఎంత న్యాయం. గడియారంలో సెగనుల ముల్లే కంటకి కదిలిందే. ఏ టైంకి వస్తావో చెప్పవా? ఇంకా 8 గంటలుంది. రాజు, ఇంకా 8 గంటలే. చాపను తిప్పేసా చూసా ఊర్లో అందరూ ఏటేటో మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఏటత్తావే? అందరూ ఎలాగో మాట్లాడుకుంటారు కదా, అది నిజం చేసితే ఎలాగుంటదా అని. పూజే నా గుండెకే. సరే ఇంకెళ్ళను, నేను వదిలేనే. నిజమేనా? నేను వదిలేనే. ఒట్టు, నిజమే కదా? వెళ్ళని చెప్తున్నాను కదే, కొంచెం నవ్వుమంతే. రాజన్న, రేపు తెల్లారు 7 గంటలకి స్టేషన్కి వచ్చి అలాగే. రాజు, నాకు ఒక విషయం చెప్పు. నాతో మాట్లాడకుండా నన్ను చూడకుండా అన్ని రోజులు ఎలాగుండగలవు? నీకేట అనిపించదా? నీతో మాట్లాడే ఒక రోజు కోసం సముద్రంలో 1 నెల లాగిచ్చేస్తానే. నీతో గడిపే 3 నెలల కోసం 9 నెలలు హ్యాపీగా గడిపేస్తానే. పుచ్చితల్లి, పడుకుని పోతున్నావా? అవునరా. సరే పడుకో. రాజు, కొట్టేసినావు కదరా, ఇప్పుడు ఇదేంటి? పుచ్చితల్లి, తండేల్ని నేనే వెళ్ళకపోతే ఎలాగే? నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతున్నావంతే, ఏటకెళ్తున్నట్టు కాదు, నా నుండి పూర్తిగా వెళ్ళిపోతున్నట్టు. గాలిలో ఊగిసలాడే దీపంలా ఊగిసలాడే నీవు సందకన ప్రాణం. నల్లని మబ్బును చుట్టిన చంద్రుడిలా చీక
చీకటి కమ్మెను నీ కబురందకనాలోకం సుడిగాలిలో 2 నెలలు 2 నెలల మునుపు ఈరావళి బోట్ నుండి యాటకని 2 బోట్లలో 22 మందిని సముద్రం మీదకి బయలుదేరిన కొన్నాళ్ళకి ఆ తుఫాన్లో ఒకరిని కాపాడాలని తెలియకుండానే హద్దులు దాటిపోయినందుకు పాకిస్తాన్ నేవీ పోలీసులు వచ్చి అరెస్ట్ చేసేసినారు. నీకోసం వేచుందే నా ప్రాణం ఓ బుజ్జి తల్లి నా కోసం ఓ మాటైనా మాట్లాడే నా బుజ్జి తల్లి. హలో, ఎక్స్టర్నల్ మినిస్టర్ సుష్మా స్వరాజ్ ఆఫీస్ నుంచి పిఎని మాట్లాడుతున్నా. ఆ? పాకిస్తాన్లో ఇరుక్కున్న మీ ఊరు వాళ్ళు 22 మందికి రిలీజ్ ఆర్డర్స్ వచ్చాయి. ఈ ఆగస్ట్ 15 మీ వాళ్ళు రిలీజ్ అవుతున్నారు. గాలిలో చిందులు వేసే జెండాలా చిందులు వేసేను నువ్వొచ్చావని నా ప్రాణం ఒడ్డున నవను చూసిన తీరంలా సందడి చేసేను నిన్నే చూసిన నా లోకం ఎన్నాళ్ళుగా వేచెను కళ్ళు మళ్ళీ నిన్ను చూస్తే చాలు. రాజన్న, అందరూ ఉత్తరాలు రాసినారు. మీ అమ్మ కూడా రాసింది. కానీ సచ్చేటన్నా నీకోసం ఏటి రాయలేదు. ఎవడు చెప్పినాడ్రా రాయనేదని? ఒక్క కన్నీటి బొట్టుతో తన మనసులో ఉన్నంత రాసి పంపించేసింది ఆ బుజ్జి తల్లి. ఇరు దేశాల సత్సంబంధాల దృష్ట్యా ఈ 22 మంది హిందుస్థానీ జాలర్లను 2019 ఆగస్టు 15న విడుదల చేయమని కోర్టు ఆదేశిస్తుంది. నీటి ముప్పుని కూడా గొప్పగా దాటే కట్టున్నే నీ కంటి నీటికి మాత్రం కొట్టుకుపోతానే నీకోసం వేచుందే నా ప్రాణం ఓ బుజ్జి తల్లి నా కోసం ఓ మాటైనా మాట్లాడే. సూపర్, వాట్ అ పవర్ ప్యాక్డ్ ఎమోషనల్ పర్ఫార్మెన్స్. ఇలాంటి ఒక అద్భుతమైన రీక్రియేషన్ ని రీక్రియేట్ చేసిన కొరియోగ్రాఫర్ రామ్ మాస్టర్ ఎక్కడ? ఎంతెంత దూరాన్ని నువ్వు నేను మోస్తూ ఉన్నా అసలెంత అలుపే రాదు. ఇమ్ము అండ్ వర్ష చివరి పర్ఫార్మెన్స్ మరి ఇంత ఎమోషనల్ గా ఉంటది అని ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి నెక్స్ట్ మీ ఇద్దరిని ఎప్పుడు చూస్తాం కలిసి? వర్ష, చిన్న గ్యాప్ రాబోతుంది. ఇమ్ముతో ఇది ఆల్మోస్ట్ ఒక చివరి పర్ఫార్మెన్స్ అని అనుకోవచ్చా? ఇక్కడ ఎంతమంది ఉన్నా నువ్వు లేకపోతే బాగోదు. ఎక్కడికి వెళ్ళినా నువ్వు క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలి, హ్యాపీగా ఉండాలి. నువ్వు అనుకున్న డ్రీమ్స్ అన్నీ నెరవేరాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను. మన ఇద్దరి మధ్యలో ఎన్నో గొడవలు ఉంటాయి, అవి ఉంటాయి ఇవి ఉంటాయి, కానీ మ్యామ్ తను లేడు అంటేనే ఎందుకో లోపలే ఏంటో మనకి ఇష్టమైన మనిషి పక్కన లేకపోతే ఏమున్నా హ్యాపీగా ఉండదని నాకు ఈ రోజే తెలిసింది. మళ్ళీ హ్యాపీగా తిరిగి రావాలని, క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంద్రజ గారు, మరి పవర్ ప్యాక్డ్ ఎమోషనల్ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? రామ్ మాస్టర్, మీకు ఈ కొరియోగ్రఫీలో హెల్ప్ చేసిన వంశీని కూడా పైకి పిలిచేద్దామా? వాడే నిజమైన తండేలు, చందు మొండేటి ఇతను రామ్ మాస్టర్. సో ఎలాగో స్టార్ట్ చేశారు కాబట్టి ఆది గారు చెప్పేనా? ఆది గారు, వర్ష చాలా ఫీల్ తో చేసింది. ఇమానీల్ గారు కూడా ఎందుకో తెలియదు, వాడు కూడా చాలా ఫీల్ తో చేశాడు. ఇమానీల్ గారు మీ ఆడియన్స్ అందరికీ చెప్తున్నా, వాడు ఇక్కడ నుంచి వేరే ఛానల్ కి షిఫ్ట్ అవుతున్నాడు. వాడు వేరే ఉద్దేశం కాదు, వాడు ఇక్కడ చాలా కష్టపడి ఎదిగాడు. ఇక్కడ కష్టపడ్డాడు కాబట్టి వేరే చోటకి వెళ్ళి రిలాక్స్ అవుతాడని నేనైతే అనుకోవట్లేదు. ఖచ్చితంగా వాడు అక్కడ కూడా కష్టపడతాడు, ఎదుగుతాడు, ఇంకా నిలబడతాడు. ఆ నమ్మకం నాకుంది ఇమానీల్ గారి మీద. ఆల్ ద బెస్ట్ రాయిమ్ము. ఇమానీల్ ఒకటైతే చెప్తాను, ఒకటి మనం వదులుకుంటున్నప్పుడు ఇంకోటి ఏదో మనకు దక్కిద్ది అంటారు కదా. ఈ 5 సంవత్సరాల్లో నీకు దక్కని చిన్న చిన్న ఆనందాలన్నీ 5 నిమిషాల్లో దక్కినాయి ఇందాక సాంగ్ లో. మంచిగా ఉంది సాంగ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంద్రజ గారు ఏమంటారు? పర్ఫార్మెన్స్ కి సంబంధించినంత వరకు తండేల్ మూవీ చూసినప్పుడు ఏ ఫీల్ అయితే కలిగిందో అది 5 minutes లో మా అందరిలో మీరు కల్పించారు. And on that note, thank you so much to the entire team. Thank you guys.